హలో హాయ్ అండి. ఈరోజు చూస్తున్నారు కదా శారీ కుచ్చులు చూడడానికి చాలా సింపుల్గా ఉన్న కొంచెం టైం టేకెన్ అనమాట. సో ఈ శారీ కుచ్చుల కోసం నేను వైట్ పర్ల్స్ అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ అలాగే శారీ కావాల్సిన కుచ్చు థ్రెడ్స్ అనేది తీసుకున్నాను. అలాగే ఒక కాటన్ థ్రెడ్ కూడా తీసుకున్నాను. చూసారా శారీ అంటే కొంగు కలర్ కాటన్ థ్రెడ్ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా నీడిల్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఎలా వేసాను మీరు చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను స్టార్టింగ్ ఎలా వేయాలనేది. ఇలా కాటన్ థ్రెడ్కి ఈ విధంగా ముడి వేసిన తర్వాత కొంగులో నుంచి ఈ విధంగా కుచ్చేసుకోవాలి. ఈ విధంగా నాట్ అయితే వేసేసుకోండి. సో టైట్గా నాట్ అనేది వేసేసుకొని దాని మీద ఇంకొక నాట్ అయితే వేసేసుకోండి. మనకి కుచ్చు అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు టైట్గా నాట్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. సో జరీ దారం మూడు అనేది అనుకుంది కదా, అది బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్టు చూసుకోవాలి. సో నేను ఎందుకంటే కొంగు రివర్స్లో వేయకుండా పై వైపు నుంచే కుచ్చు అనేది కడుతున్నాను. ఈ కుచ్చు మోడల్ కాదండి, చాలా రకాల కుచ్చు మోడల్స్ అయితే నేను ఆల్రెడీ వీడియోలు పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ విధంగా మనకి కుచ్చు దగ్గర నాటు వేసాం కదా, డబల్ నాట్స్ అయితే వేసేసుకోండి. మనకి కుచ్చు అనేది కదలకుండా ఒక పక్కకు వంగినట్టు ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట కొంగు కానుకొని. మీరు ముందు చూసారు కదండి, 4 వేసాను కదా కుచ్చులు, అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ ఒక గోల్డ్ కలర్ బీడ్ అలాగే వైట్ కలర్ పెర్ల్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక గోల్డ్ కలర్ బీడ్ మళ్ళీ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ అయితే ఇది చేయాలండి. చూస్తున్నారు కదా, కుచ్చు పక్కన మనం 3 పూసలు అయితే ఎక్కించుకోవాలి. ఆ 3 పూసలు ఎంత విడ్త్ ఉంటుందో చూసుకొని ఈ విధంగా కొంగులోకి కుచ్చేసుకోవాలి. దారం అనేది చిక్కుపడకుండా నీట్గా వేసేసుకోండి. చీర కొంగు జిగ్జాగ్ అనేది నీట్గా వేసేసుకోండి. రౌండ్గా వచ్చేలా చూసుకోండి. అప్పుడే కుచ్చుళ్ళు అనేది నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా, దాంట్లో నుంచి నీడిల్ అనేది తీసాను. వీడియోలో చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు వైట్ కలర్ పర్ల్ అలాగే గోల్డ్ కలర్ బీడ్ మళ్ళీ ఎంత విడ్త్ ఉంటుందో ఆ విడ్త్ చూసుకొని కుచ్చేసుకోవాలి. చూడడానికి సింపుల్గానే ఉంటుందండి, అలాగే వేయాలంటే కొంచెం టైం టేకన్ అనమాట. మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్లో నుంచి ఈ విధంగా నీళ్ళు అనేది తీసేసుకోవాలి. చూసారా, నీట్గా వస్తుంది. సో మనకి 4-5 లైన్స్ వేసిన తర్వాత ఈజీగానే ఉంటుందండి ప్రాసెస్ అనేది. 4-5 లైన్లు వేస్తే మనకి ఈజీగా ఆటోమేటిక్గా మనకి ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. స్టార్టింగ్ మాత్రం కొంచెం టైం టేకన్ అండి. సో 4 లైన్లు వేసిన తర్వాత ఈజీగానే వేసేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్లో నుంచి తీసేసుకోవాలి. దారం అనేది కొంచెం టైట్గా లాగండి, ఎందుకంటే మళ్ళీ పూసలకి లూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వైట్ గోల్డ్ ఈ విధంగా వైట్ గోల్డ్ వేసేసి ఎంత విడ్త్ ఉంటే ఆ విడ్త్లోకి సూది అనేది కుచ్చేసుకోవాలి. ఇక్కడైతే ముడి వేసేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ కుచ్చు కట్టాలి కదా, అందుకనేసి ముడి అనేది వేసేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే రన్నింగ్లో మనం కుచ్చు అనేది కట్టకూడదండి. సో లూజ్ వచ్చేస్తుంది కుచ్చు అనేది. ఈ గోల్డ్ కలర్ పూసతక్కన మళ్ళీ ఒక ముడి అనేది వేసేసుకోవాలండి ఖచ్చితంగా. చూసారా, ఈ వీడియోలో చూస్తున్నారా, ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే శారీ కలర్ తీసుకున్నాను, గ్రీన్ కలరు. సో ఇలాంటి కుచ్చులు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. సో మీరు చూసేయండి ఎలా తయారు చేసుకోవాలనేది. ఈ కుచ్చుళ్ళు అయితే లెంత్ ఉంచుకోవచ్చు, అలాగే షార్ట్ కూడా చేసుకోవచ్చు. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి నేనైతే ఈ లెంత్ అయితే వేస్తున్నాను. చూసారా, ఈ విధంగా మనము నీట్గా కుచ్చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక ముడి అనేది వేసేసుకోవాలండి. ముడి వేసుకుంటే మనకి ఆ కుచ్చు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా టైట్గా ముడి వేసేసుకోండి. చూసారా, ముడి వేసిన తర్వాత స్టార్టింగ్ ఎలా చెప్పానో అలాగనమాట. గోల్డ్ కలర్ బీడు, వైట్ కలరు అలాగే మళ్ళీ గోల్డ్ కలర్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ తీసేసుకోండి. గోల్డ్ వేసిన తర్వాత వైట్ మళ్ళీ గోల్డ్. వీడియోలో చూస్తున్నా కదా, ఒకటి గోల్డ్ అలాగే ఒకటి వైట్ కలర్ మళ్ళీ గోల్డ్ కలర్. చూసారా, ఈజీ అండి. ఈ విధంగా మళ్ళీ ఎంత విడ్త్ కావాలో ఆ విడ్త్ చూసేసుకొని నీళ్ళతో కుచ్చేసుకోవడం. ఈ విధంగా మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్లో నుంచి మళ్ళీ వైట్ కలర్ అలాగే గోల్డ్ కలర్. అలాగే ఈ శారీ కుచ్చులకి నేనైతే
450 అయితే తీసుకున్నాను. సో మెటీరియల్ ఎక్కువ యూజ్ చేయకపోయినా టైం టేకెన్ అండి మనకి. ఎందుకంటే ఏ పని చేయకుండా ఇంకా మనం 1 అవర్ మాత్రం ఈ కుర్చీల మీద ఉంటే మనకి 450 అయితే తీసుకోవచ్చండి. రీజనబుల్ ప్రైసేనండి. సో ఎందుకంటే ఏ పని చేయకుండా ఇంకా అట్లానే కూర్చొని మనం చేయాలంటే చాలా కష్టం అండి. 1 అవర్ గట్టిగా కూర్చుంటే 1 అవర్కి కంప్లీట్ అయిపోతుందండి. సో నేనైతే 1 అవర్ కంప్లీట్ చేసేసాను. ఈ విధంగా ఒకటి గోల్డ్ ఒకటి వైట్ ఆ విధంగా మనము నీట్గా కుచ్చేసుకోవాలి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు షేర్ చేయడం వల్ల ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవాలనుకున్న, అలాగే ఏదైనా చిన్న షాప్ పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళకైనా కొంచెం యూజ్ అవుతుంది కదండి. సో మీకు తెలిసిన వాళ్ళకైనా రిలేటివ్స్కైనా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కదండి. సో మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ అనేది ఉంటుందండి. ప్లీజ్ అర్థం చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో మళ్ళీ 3 అనేది వేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కుచ్చు అనేది కట్టాలి కదా, అందుకనేసి 2 సార్లు అయితే 3 వేసేసుకోండి. మనకి అప్పుడు పూసలు అనేది నీట్గా ఉంటుంది. చూసారండి, చాలా నీట్గా ఉంటుందండి. అలాగే గ్రాండ్గా కూడా ఉంటుంది. అలాగే మనం వైట్ కలర్ ప్లేస్లో ఇంకొక ఏదైనా డిజైనర్ ఫ్లవర్ అయినా ఏదైనా వేసుకున్నాగా నీట్గా ఉంటుంది. సో ఇంకొక శారీ కూడా వేసానండి. సో కొంచెం దీనిలాగానే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఆ వీడియో కూడా చూడాలంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ ద్వారా మీరు ముందుగా అయితే వీడియో చూసేయచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ.